నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నా క్లినిక్ చౌరస్తా, హన్మకొండ, మీనా బజార్ అంటే జే హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. ఇవాళ విషయం ఎర్లీ మార్నింగ్ 6 to 7 కనుక మీరు వాటర్ ఒక గ్లాస్ అంటే 200 ml వాటర్ మీరు ఈ స్పూన్తో చాలా సన్నగా ఉంది స్పూన్, చూడండి. దీంట్లో లోతుగా కూడా ఎక్కువ లేదు. ఇలాంటి స్పూన్తో రోజు ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో ఒక 200 ml నీళ్లు తాగండి. మీ బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఎంత రిఫ్రెష్ అంటే మీకు మల విసర్జన కూడా ఈజీగా అయిపోయేటువంటి పద్ధతికి వచ్చేస్తుంది. వెంటనే ఆకలి అవుతుంది మంచిగా. అంటే ఈ స్పూన్ తోటి తాగితే ఆల్మోస్ట్ మీకు ఎంత అంటే ఒక 50 సిప్పులు అయితే కావచ్చు. 50 సిప్పులు అంటే మీకు ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది తాగాలంటే. మెల్లిగా తాగాలి. దన్న ఇట్లా ఇలా కాకుండా ఒక సిప్ ఆగండి, మళ్ళీ ఒక సిప్ ఇలా తీసుకోండి. అంటే మీకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీకు ఆల్మోస్ట్ 25 నుంచి 30-40 సిప్పులు కూడా కావచ్చు. మీ దగ్గర ఉన్న సన్న చెంచా తీసుకుంటారు. ఎక్కువ లోతు లేదు, చెంచాలు సన్నగా ఉంటుంది. ఇది తాగడం వల్ల మీకు బాడీలో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. అంటే పేగులలో పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు. అంటే పేగు కదలికలు పేగు నడవడం మొదలు పెడుతుంది. దానివల్ల మీకు జీర్ణంగా అనేటువంటి భోజనం కూడా పుష్ అవుతుంది, అంటే నెట్టబడుతుంది. జీర్ణం అవుతుంది, జీర్ణంగా జీర్ణం అవుతుంది, జీర్ణమైంది బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ మోషన్ ఈజీగా వస్తుంది. బాడీ డే మొత్తం రిఫ్రెష్ అయి ఉంటుంది. తప్పకుండా ఇది చేయండి. స్పెషల్లీగా 6 to 7 మధ్యలోనే చేయాలి. నేను 6 బిఫోర్ చెప్పలేదు, 7 తర్వాత చెప్పలేదు. ఇది స్పెషల్లీగా 6 to 7. ఈ 6 to 7 టైం అంటే పెద్ద పేగు టైం. పెద్ద పేగు అని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అవయవానికి ఒక సమయం ఉంటుంది. నేను తదుపరి వీడియోలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క సమయాన్ని బట్టి ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి, ఈ సూచికలు మీకు నెక్స్ట్ వీడియోస్లలో చేసి చూపిస్తాను. కానీ ఇది తప్పనిసరిగా ఎర్లీ మార్నింగ్ 6 to 7. మీకు ఎర్లీ మార్నింగ్ వీలు కాకపోతే ఈవినింగ్ 6 to 7 మళ్ళీ వేరే టైం కాదు. మీ శరీరం మొత్తానికి పనిచేస్తుంది. బాడీ రిఫ్రెష్మెంట్. నేను స్పెషల్లీగా వాటర్ తెచ్చుకోమని చెప్పట్లేదు. నల్ల నీళ్ళు అయితే ఇంకా మంచిది. ఈజీగా బాడీకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. బాడీ తొందరగా తీసుకుంటుంది వేరే మినరల్ వాటర్స్ కంటే. నల్ల నీళ్ళు ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ కాలేని పరిస్థితిలో వేడి చేయండి. వేడి చేసి చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్ వాటరే. నేను గోరువెచ్చని నీళ్ళని చెప్పట్లేదు, వేడి నీళ్ళని చెప్పట్లేదు. రూమ్ టెంపరేచర్ అంటే మీ బిందెలో ఉన్న నీళ్ళు, మీ కుండలో ఉన్న నీళ్ళు అంతే. దాన్ని తీసి మళ్ళీ వేడి చేయమని నేను చెప్పట్లేదు. ఫిల్టర్ కాలేని పరిస్థితిలో, ఫిల్టర్ చేయలేని పరిస్థితిలో మీరు బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు. అది కూడా ట్యాప్ వాటరే. స్పెషల్లీగా ఈ మినరల్ వాటర్ ఏం చేస్తారంటే తీసుకొచ్చుకొని వేడి చేస్తారు. గోరువెచ్చని నీళ్ళు తాగమంటే మినరల్ వాటర్ తీసుకొచ్చుకొని వేడి చేస్తారు. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మినరల్ వాటర్లో కొంచెం కెమికల్ ఉంటుంది, టాక్సిక్ కెమికల్. అంటే అది ఆ నీళ్ళలో చెత్తని తీసేయడం కొరకు వాళ్ళు వాడతారు. దాన్ని బాయిల్ చేయడం వల్ల ఆ వాటర్ పాయిజన్ అవుతుంది. కాబట్టి నల్ల నీళ్ళు, ట్యాప్ వాటర్ శ్రేయస్కరం. మీకు వీలైతే ట్యాప్ వాటర్ తెచ్చుకోండి, ఫిల్టర్ చేసుకోండి.
ఆ ఫిల్టర్ చేసిన వాటర్ని మీరు ఎర్లీ మార్నింగ్ 6 to 7 స్పెషల్లీగా, వీలు కాకపోతే ఈవినింగ్ 6 to 7 అంతే, మిగతా టైం కాదు. ఇది బాడీ మొత్తం రీఫ్రెష్మెంట్ కొరకు. ఫర్దర్ అంటే తర్వాత వీడియోస్లో గుండె కొరకు, ఊపిరితిత్తుల కొరకు, కాలేయం కొరకు, ప్లీహం కొరకు, చిన్న పేగు కొరకు, పెద్ద పేగు, పొట్ట, మూత్రం సంచి, వీటన్నిటి కొరకు ఒక వీడియో చేస్తాను స్పెషల్లీగా, వేరువేరుగా ఏ అవయవానికి ఏ టైము నీరు, దీని గురించి నేను వీడియో చేస్తాను. ఆ టైంలో కనుక మీరు అదే టైంలో ఇదే విధంగా వాటర్ తీసుకుంటే మీకు ఆ ఆర్గాన్ రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది మీ బాడీ రిఫ్రెష్మెంట్ 6 to 7, ఈవినింగ్ 6 to 7, వేరే టైం కాదు. ఇది తప్పక చేయండి, లాభాలు పొందండి, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోండి. ఈజీ మెథడ్, దీంట్లో పెద్ద ఖర్చు ఏం లేదు. మీరు తాగే నీళ్ళను నేను ఒక విధానంతో చెప్తున్నాను. ఈ విధంగా చేస్తే మీకు బాడీ రిఫ్రెష్ అవుతుంది అనే విధానం చెప్తున్నా. దీనికి నయా పైసా ఖర్చు లేదు. నా వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బాడీ రిఫ్రెష్మెంట్ లేకుండా, కాలేక ఏదో రోగంతో బాధపడుతున్నాం అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈ వీడియో కనుక వాళ్ళ వరకు చేరవేస్తే మీరు మంచిగానే ఉంటారు. మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఉంటారు, నాకు తెలుసు. కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వారికి చేరవేయండి. వాళ్ళకు మెడిసిన్ లేకుండా ఈజీగా వాళ్ళ బాడీ రీఫ్రెష్ అయ్యేటువంటి మెథడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు లాభపడతారు. థ్యాంక్ యూ. నమస్తే.